రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతి పార్టీ కూడా అభ్యర్థులను బరిలో దింపడానికి తీవ్ర కసరత్తులు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవారు ఎవరైనా పార్టీలో బరిలో నిలబడుతున్నారా లేదా అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. అయితే వైసీపీ పార్టీ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలకు సేవ చేయాలనే గుణం మొదటి లక్షణం. ఆ తర్వాత కొద్దో గొప్ప గతంలో ఏదైనా చేస్తుంటే అది ప్రజలు నమ్మి ఈసారి గెలిపించే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ పార్టీలో అందుకు రివర్సు. వైసీపీ పార్టీలోకి రావాలంటే దీని అర్హతలు వేరేగా ఉంటాయి. సాధారణంగా ఏ పార్టీకి లేని అర్హతలు ఆ పార్టీకి ఉంటాయి. ఏంటంటే ఏదైనా మర్డర్లు లాంటివి చేయాలి అంటే హత్యలు చేయాలి, లేదా స్మగ్లింగ్లు చేయాలి, లేదా వేల కోట్ల కుంభకోణాల్లో ఆరితేరి ఉండాలి, లేదా జైలు శిక్షలు అనుభవించి రకరకాల కేసుల్లో జైలు శిక్షలు అనుభవించి నేర ప్రవృత్తి కలిగి ఉండాలి. వీళ్ళకి మాత్రమే వైసీపీలో టిక్కెట్లు వస్తాయి. దాంతోపాటు ఇంకొక క్వాలిఫికేషన్ కూడా కావాలి, డబ్బు ఉండాలి. పార్టీకి ఒక 50 కోట్లు 100 కోట్లు ఫండ్ ఇవ్వగలగాలి, అలాగే నీ ఎన్నికలకు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలగాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు వైసీపీ పార్టీలో మీకైనా నాకైనా టికెట్ వచ్చేది. అంతేగాని నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తాను, నాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది, నాకేమీ సంపాదించుకోవాలని ఆశ లేదు, గతంలో నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి సమాజంలో అంటే వైసీపీ పార్టీలో టికెట్ ఎవరో అలాంటి లక్షణాలు ఉంటే మీరు వేరే పార్టీలో టికెట్లు ట్రై చేసుకోవాలి. వైసీపీ పార్టీలో ట్రై చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఉండాలి. ఇప్పుడు వైసీపీ పార్టీ నిండా ఉన్న వాళ్ళలో దాదాపు అందరూ కూడా ఏదో ఒక నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే. వీళ్ళు గురించి మాట్లాడుకోవడం ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకుందాం. ఆయన మీద 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తులు కేసులు ఉన్నాయి. 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇప్పటికీ 32 సిబిఐ ఈడీ కేసులు రన్నింగ్లో ఉన్నాయి. రేపో మాపో అవి బయటకు వస్తాయి. బయటకు వస్తే ఏం జరుగుద్ది అనేది తర్వాత సంగతి. సో అలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ పార్టీలో అలాంటి వాళ్ళు కాక మంచి వాళ్ళు ఉంటారు అనుకోవటం పొరపాటే కదా. ఇప్పుడు తాజాగా తిరుమల అనగానే మనకెంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ 7 కొండల వాడిని ఒక్కసారైనా దర్శించుకుంటే జన్మ ధన్యమైపోద్దని మనం భావిస్తూ ఉంటాం. అలాంటి తిరుమలలో అంటే తిరుపతిలో వైసీపీ అభ్యర్థి ఎవరో చెబితే మీరు కొంగు తింటారు. కొంగు తిన్నా అది నిజం, వాస్తవం నమ్మాలా. ఎవరు అనుకుంటున్నారు? ఒక ఎర్రచందనం స్మగ్లరు ఇప్పుడు వైసీపీ తరపున తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి. సరే రేపు గెలుస్తారా ఓడతాడా అనేది పక్కన పెడదాం. ఆయన రేపు ఎమ్మెల్యే కాబోతున్నాడు. అంత పవిత్రమైన స్థలంలో ఒక ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చారంటే ఆ పార్టీ విధి విధానాలు ఏంటో మీకు అర్థమై ఉండాలి. మళ్ళీ స్మగ్లర్ అంటే ఇలాంటి స్మగ్లర్ కాదు, లేకపోతే ఏదో చిన్న చితకా చేసి దొరికినోడు కాదు. వేల టన్నుల ఎర్రచందనాన్ని ఎగుమతి చేసి పీడీ యాక్ట్ కూడా పడి అనుభవించి దాదాపు 7-8 సార్లు జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించి నేటికి 10కి పైగా కేసులు రన్నింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విజయానందరెడ్డి. ఈ వ్యక్తికి పోనీ ఇప్పుడే కొత్తగా పదవి ఇచ్చాడంటే కాదు, వాస్తవానికి ఆల్రెడీ ఒక పదవి ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. సరే అప్పుడు ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చారు, సరే పోనే అనుకున్నాం, ఎందుకంటే ప్రజా జీవితంతో సరే పెద్ద సంబంధం లేని విషయం. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి. రేపు ఆయన అసలు స్మగ్లింగ్ ఎక్కడ చేశాడు? ఆయన అదే తిరుమల పక్కన ఉన్నటువంటి శేషాచలం కొండల్లో ఆయన స్మగ్లింగ్ చేసిందే. అక్కడ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఇప్పుడు అదే ప్లేస్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. రేపు పొరపాటున గెలిస్తే వైసీపీ పార్టీ గెలిచి ఆయన కూడా గెలిచాడు అనుకోండి, రేపు అటవీ శాఖ మంత్రి అవుతాడు. ఇక అంతే, రామ్ మొత్తం గోవిందా గోవిందా. ఏమో చెప్పలేం. ఇప్పుడు స్మగ్లర్ ఆర్టీసీ చైర్మన్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అవుతాడు, రేపు మంత్రి అవడా? ఎందుకు అవడం? అవుతాడు ఖచ్చితంగా. ఏ మంత్రి? ఈ మంత్రి కాదు, అటవీ శాఖ మంత్రి అవుతాడు. రేపు అడ్డు అదుపు ఉంటుందా ఏమైనా? అంటే ఎలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానం కల్పిస్తున్నాం అనేది ఒకసారి పార్టీలో ఆలోచించుకోవాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అలాంటి ఆలోచించడం కూడా నేను ముందే చెప్పా. అలాగే ఆలోచించాలంటే వేరే పార్టీలు వద్దులే, వీళ్ళ మీద నేర చరిత్ర ఉంది, ఆ ప్రజలు అసహించుకుంటారు, ఇలాంటి వ్యక్తులను మనం సమాజంలో ప్రోత్సహించకూడదు అని వేరే పార్టీలు తమ సిద్ధాంతాల్లో భావిస్తే భావించుండొచ్చు. కానీ వైసీపీ పార్టీలో మాత్రం వాళ్ళే కావాలా. ఎందుకంటే వాళ్ళ దగ్గరే పలుకుబడి ఉంటుంది, వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలరు. మీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు రిగ్గింగ్ చేయాలన్నా, రౌడీయిజం చేయాలన్నా, గోండాయిజం చేయాలన్నా ఎవరు చేయగలరు? వాళ్ళే చేయగలరు. కాబట్టి అలాంటి వాళ్ళకే టికెట్లు వస్తాయి. పోనీ అక్కడతో ఆగిందా అంటే ఇంకా మిగతా టికెట్ల విషయం కూడా అట్టే ఏడిసింది. ఏంటది? విజయనగరం ఎంపీ అభ్యర్థిగా తాజాగా బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావుని ప్రకటించడం జరిగింది. ఎవరు ఈ మధ్య శ్రీనివాసరావు అంటే ఇటీవల మీకు పేరు కొద్దో గొప్ప వినుంటారు. మొన్నటి వరకు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. కోడి కత్తి కేసులో ఈయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. నాడు కోడి కత్తి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డికి పొడిచిన కత్తి ఉంది చూసారా, ఆ కత్తిని తీసుకువచ్చి సాక్షి చేతిలో పెట్టిందే మధ్య శ్రీనివాసరావు. ఆయనకి ఆ కత్తి అక్కడిది.
ఆ రోజు సాక్షి ఇచ్చాడు కదా, సాక్షి చేతిలో కత్తి పెట్టారు కదా, ఆ కత్తి పెట్టిన వ్యక్తి ఈ బొత్స మేనలుడు, ప్రస్తుత విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నియమించబడిన మజ్జా శ్రీనివాసరావు. మరి ఆయనకి ఆ కత్తి ఎక్కడిది? నాడు ఇదే కోడికత్తి కేసులో ఆ జైలు శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి సీను తరపు లాయరు బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఏమో వాళ్ళే దాడి చేసి కోడికత్తి సీన్ని, అమాయకుడైన కోడికత్తి సీనుని ఇరికిచ్చారేమో, లేకపోతే కోడికత్తి మజ్జా శ్రీనివాసరావు చేతిలోకి ఎలా వెళ్ళింది, ఆయన సాక్షికి ఎలా ఇచ్చాడు, దీని మీద కూడా విచారణ జరగాలి అని గతంలోనే ఆరోపించాడు కోడికత్తి సీను తరపు లాయరు. అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏకంగా రేపు ఎంపీ అభ్యర్థి అయిపోయాడు. గెలిస్తే ఆయనే ఎంపీ. అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం నాడు కోడికత్తి డ్రామాలో భాగస్థుడైన వ్యక్తి ఈరోజు ఎంపీ అయ్యాడు. ఇక్కడితో ఆగిందంటే లేదు, వీటన్నిటికీ మించిన కేసు ఇంకొకటి ఉంది, వివేకానందరెడ్డి కేసు. వివేకానందరెడ్డి అనగానే మనకు మొదటి గుర్తొచ్చే పేరు అవినాష్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి రేపు కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాడు. ఆయన్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సే లేదు. అసలు ఆ రోజు వివేక హత్య జరిగిందే ఆ కడప ఎంపీ సీటు కోసం, కాబట్టి అలాంటి సీట్ను వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశమే లేదు. అలాంటి వ్యక్తి రేపు కడప ఎంపీ కాబోతున్నాడు. సొంత బాబాయిని అత్యంత దారుణంగా బాత్రూంలో కిరాతకంగా చంపేసి దాన్ని చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి ఈరోజు రేపు జైలుకు వెళ్ళడానికి సిద్ధమైన అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థి. అందులో కీలక పాత్ర అయినటువంటి భాస్కర్ రెడ్డి, అంటే అవినాష్ రెడ్డి తండ్రి, కడప జిల్లాలో వైసీపీకి పెద్ద నాయకుడు. సరే, ప్రస్తుతానికి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. రేపో మాపో అవినాష్ రెడ్డి మీద కూడా కేసులు నడుస్తాయి. ముందు ప్రస్తుతానికి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కేంద్రం కాళ్ళవేళ్ల మీద పడి ఈ వివేక హత్య కేసును కొద్దిగా అయితే హోల్డ్ చేసినట్టుగా కనపడుతుంది. బహుశా ఎన్నికల వరకు కూడా ఇది ముందుకు సాగకపోవచ్చు. అసలు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. ఎందుకనంటే ఆయనకంటే ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈయనే. పైగా ఒకరోజు అదుపులోకి తీసుకుని మళ్ళీ బెయిల్ మీద విడుదల కూడా చేసేసారంట. ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారో, ఎప్పుడు విడుదల చేశారో సిబిఐ అధికారులు చెప్పేదాకా ఎవరికీ తెలియదు. మరి అందులో అంటే ఏం జరుగుతుందో తెర వెనక మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి. ఇక వీరందరికీ మించిన వ్యక్తి వైసీపీకి బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. పోనీ ఆయన ఏమన్నా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి అంటే ఆయనే 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీన్ని బయటకు వచ్చి ఈరోజు పెద్ద మనిషిలాగా చలామణి అవుతుంటే ఆయనకి మనందరం ఓట్లేసి గెలిపించాం. మళ్ళీ రేపటి రోజున ఆయన్నే గెలిపించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన ఏమైనా ఉత్తమ పురుషుడా? పోనీ ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమైనా ఉత్తమ పురుషులా అంటే అవినీతి అక్రమాలలోనూ హత్యల్లోనూ ఆరితేరిన వ్యక్తులు వీళ్ళందరూ. మరి వీళ్ళందరికీ సీట్లు ఇచ్చిన పార్టీ వైసీపీ పార్టీ. మరి ఇప్పుడు చెప్పండి, వైసీపీ పార్టీలో మంచి మానవత్వం అంటే ఒక పేరు గుర్తు వచ్చే అవకాశం ఉందా? సమాజానికి ఏదో సేవ చేసేళ్ళ ఈ వ్యక్తి 4 మంచి పనులు చేశాడు అంటే ఎవరైనా వైసీపీ పార్టీలో మీకు ఎవరైనా గుర్తొస్తారా? ఒక్క వ్యక్తి గుర్తొస్తాడా? ఎందుకు గుర్తుకురారంటే ఆ పార్టీలో అలాంటి వాళ్ళు భూతార్థం పెట్టి ఎతికినా దొరకరు. చిన్నా చితక మొదలుపెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న రెడ్ స్మగ్లింగ్, పీడీ యాక్ట్ వరకు కూడా అనేక కేసులు ఉన్నవాళ్లే. ఇక దీనికి సంబంధించిందే కాకుండా గంట అరగంటలు ఉన్నాయి, లేకపోతే వీడియో కాళ్ళు ఉన్నాయి, సంజన సుకన్యలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా చేంతాడంత అవుద్ది. వీళ్ళందరికీ అందులోనే సీట్లు ఉంటాయి. ఒక పక్కేమో కామాంధులు, మరో పక్కలేమో హత్యలు, అంతకులు, లేకపోతే స్మగ్లర్లు. వీళ్లతోనే నిండిపోయింది వైసీపీ పార్టీ మొత్తం. మరి ఇలాంటి పార్టీలో చేరిన వాళ్ళు రేపు ప్రజలకు ఏమైనా సేవ చేస్తారా అంటే చేసే ఉద్దేశమే లేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చేదే 2 విషయాలు. ఒకటి సంపాదించుకోవడానికి, 2 వాళ్ళ మీద ఉన్న అవినీతి అక్రమాలు కనపడకుండా ఒక తెల్లసొక్క ఓటు వేసుకుని బయట ప్రజల్లో పెద్ద మనుషుల్లాగా చలామణి అవటం, అదే వాళ్ళ ఉద్దేశం. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చేది కేవలం వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకుని ప్రజల మధ్యలో పెద్ద మనుషుల్లా చలామణి అవటానికే తప్ప మరొక ఉద్దేశం కాదు. వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు అంటే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు. అసలు ఆ ఊహే రాకూడదు మనకి. రేపు గెలిచిన వ్యక్తి మనకి ఏదో చేస్తాడనే ఊహ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. వాళ్ళేం సేవ చేసేవాళ్ళు కాదు, దోచుకు తినేవాళ్ళు, అవసరమైతే ప్రాణాలు తీసేవాళ్ళు. సో అలాంటి వ్యక్తులు ఈరోజు వైసీపీలో అభ్యర్థులుగా ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీ పార్టీలో లిస్టు మొత్తం కూడా అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు లేదా హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళే తప్ప ఆ క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఎక్కడా లేరు. కానీ విజ్ఞతతో ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని గెలిపిద్దామా, లేదా ప్రజలకు ఏదో 2 మంచి పనులు చేయాలని వచ్చే వాళ్ళని గెలిపిద్దామా అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరం మీద ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒకసారి తప్పు చేయడం వల్ల 5 సంవత్సరాలు అనుభవించాం. మరొకసారి అలాంటి తప్పు జరగకుండా ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత మీ మీద, నా మీద, మనందరి మీద ఉంది.